ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ స్పెషల్ ఏంటి అంటే కొత్త కొత్త ప్రాంతాలకు అంటే దాదాపుగా గత 4 టర్మ్స్ నుంచి అందుకోలేనటువంటి ప్రాంతాలను ఇప్పుడు అందుకుంటూ ఉండటం అన్నటువంటిది. అందులో ఎస్పెషల్లీ న్యూఢిల్లీ సాధారణంగా దానికి గట్టి బలమే ఉంటుంది. అంటే పార్లమెంట్ ఎన్నికల్లోనేమో 7 ఎత్తుకొస్తుంది. అదే సందర్భంలో అసెంబ్లీ ఎన్నికల్లో దెబ్బతింటున్నటువంటి పరిస్థితి స్పష్టంగా కనబడుతుంది. ఇది ప్రతిసారి కూడా. అలాగే మున్సిపల్ ఎన్నికల్లో దెబ్బతింటుంది. మొన్న మున్సిపల్ ఎన్నికలలో గెలవటమే ఆమ్ ఆద్మీ పార్టీకి ఇప్పుడు కష్టమై కూర్చుంది. ఎందుకంటే అంతకు ముందు అక్కడ వచ్చేటటువంటి స్థానిక సమస్యలు అంటే రోడ్ల, మంచినీళ్ళ, కాలవల ఇట్లాంటి అంశాలే ఆమ్ ఆద్మీ పార్టీకి పెడుతూ అదిగో బీజేపీ కార్పొరేషన్ అధికారంలో ఉండటం వల్ల మేమేం చేయలేకపోతున్నాం, లాండ్ ఆర్డర్ విషయంలోనేమో కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉండడం వల్ల ఏం చేయలేకపోతున్నామని చెప్పుకుంటూ వచ్చింది. బట్ ఈ దఫా వచ్చేటప్పటికి కార్పొరేషన్ ఆమ్ ఆద్మీ పార్టీ పరమైంది. దాంతో ఆమ్ ఆద్మీ పార్టీ ఏం చెప్పింది, ఫోటోలు తీసి మరి చెత్త ఎక్కడెక్కడ డంప్ అయ్యిందో చూపెట్టి ఇది 2 రోజుల్లో మేము అధికారంలోకి రాగానే పరిష్కరించేస్తామని చెప్పింది. తర్వాత కార్పొరేషన్ గెలిచి ఎన్ని రోజులైనా సరే అక్కడ ఎక్కడ చెత్త అక్కడే ఉంటుంది, దానికి సంబంధించిన పరిష్కారం లేకుండా పోయింది. ఇలాంటి దశలో ఇప్పుడు కీలకమైనటువంటి అడుగులు వేసుకొని భారతీయ జనతా పార్టీ వైపు అందుకనే జనం మొగ్గారు. అంటే కేజ్రీవాల్ చెప్పిన మాటల్ని జనం నమ్మలేదు అన్నటువంటి విషయం స్పష్టమైంది. జనం స్పష్టమైనటువంటి తీర్పు ఇచ్చారు అన్నటువంటి విషయం కూడా ఇక్కడ స్పష్టమవుతుంది. ఇంకా పూర్తిగా ఫలితాలు రాకపోయినా ప్రస్తుతానికైతే విజయం ఖాయం. 40 అయితే దాటడం ఖాయం భారతీయ జనతా పార్టీకి. అది 50 అవుతుంది, 60 అవుతుంది అన్నది మాత్రమే తేలాల్సి